అందరికీ నమస్కారం. సీజనల్ వ్యాధుల సర్వేలెన్స్ ఈరోజు బొద్దుల కాలనీలో హెల్త్ క్యాంప్ యూపీఎస్సీ మోటవాడ మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది సమక్షంలో జరపడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ సీజన్లో మనం జాగ్రత్తగా ఉండాల్సింది వెక్టర్ బోర్న్ డిసీజ్, అంటే కీటకాల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్టికులర్లీ ఇందులో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అనేది ఇంపార్టెంట్ చెప్తుంది. ఈ డెంగ్యూ గురించి చెప్పాల్సి వస్తే మనకు మెయిన్గా డెంగ్యూ అనేది ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అందులో దానివల్ల మనకు జబ్బు అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా మనం వాటర్ స్టాగ్నేషన్ అనేది కాకుండా చూసుకోవాలి. కంటైనర్ ఎవాక్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం చేస్తూ ఉన్నాము. కంటైనర్స్ అంటే వాటర్ని హోల్డ్ చేసే ఏ చిన్న వస్తువు అయినా కూడా కంటైనర్స్, లైక్ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ, చిన్న స్టీల్ జార్స్ కానీ, చెంబులు కానీ, గ్లాసులు కానీ, ప్లాస్టిక్ పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించిన కంటైనర్స్, ప్లాస్టిక్ బకెట్స్, తర్వాత సిమెంట్ డ్రమ్లు కానీ, సింథటిక్ డ్రమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు వాటర్ని కంటైన్ చేస్తాయి. ఎప్పుడైతే వాటర్ మనకు ఒక దగ్గర అక్యుములేట్ అవుతుందో, ఒక వారం రోజులు అట్లా ఉందనుకోండి, సో ఈ వారం రోజుల లోపలైనా దోమ గుడ్లు పెట్టడం, అందులో లార్వా వృద్ధి చెందడం, మస్కిటో లాగా డెవలప్ కావడం, ఒక వారం రోజుల లోపల ఇవన్నీ జరుగుతాయి. సో పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఫ్రైడే, డ్రైడే అనేది ఈ కంటైనర్ ఎవాక్యుయేషన్ అనేది చేస్తాము. ఈ సీజన్లో అట్లీస్ట్ మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎవ్రీడేని డ్రైడే లాగా మనం పాటించి వాటర్ ఆగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కూడా ఇంటి ముందు కానీ, ఇంటి వెనకాల కానీ, సందులో కానీ, ఇంటి పైన కానీ ఎక్కడైనా నీళ్ళు ఆగినాయి చెక్ చేసుకోవాలి. ఆ వాటర్ ఎక్కడైనా ఆగి ఉంటే అటు పారబోయాల్సిన అవసరం లేదు. కంటైనర్స్ ఏమైనా ఉంటే ఎవాక్యుయేట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏమైనా సపోజ్ వాటర్ అవసరం ఉంది, కాకపోతే ఇప్పుడే మనం వాడము, కొన్ని రోజులు పడుతుంది వాటర్ అన్నట్టు దానిపైన మూత పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా ఏదైనా ఒక శారీ లాంటివి, లేకపోతే క్లాత్ లాంటివి పెట్టడం వల్ల ఆ గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. దోమలకి ఏంటంటే మనం మెయిన్గా చేయాల్సిన గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. దోమలు ఏదైతే డెంగ్యూ కారకమైందో అది మనకు 30 నుంచి 50 గుడ్లు అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఒక వారం రోజుల లోపలే మనకు అది లార్వా లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక వ్యక్తి శరీరంలో వైరస్ ఉంటే ఆ వ్యక్తిని కుట్టి వేరే వాళ్ళని కుట్టిన తర్వాత ఈ జబ్బు అనేది స్ప్రెడ్ అవుతుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించిన మనకు 2024 మనకు 294 కేసులు రావడం జరిగింది. మనం అన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల, అన్ని శానిటేషన్ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు లాస్ట్ ఇయర్ మంచి యాంటీ మస్కిటో యాక్టివిటీస్ చేయడం వల్ల జిల్లా కలెక్టర్ గారు, తర్వాత డిఎంహెచ్ఓ గారు, రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ సర్వేలెన్స్ వల్ల ఏంటంటే మనము 27 కేసులకే పరిమితం చేయగలిగాం. ఈసారి కూడా అదే యాక్టివిటీని మనం విగరస్గా చేయడం వల్ల ఒక సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లాగానే ఉంటుంది. సో చేయడం వల్ల జాగ్రత్తగా హౌస్ సర్వే చేయడము, కంటైనర్స్ ఎవాక్యుయేట్ చేయడము, చెత్త చెదారం లేకుండా చూడడము, డ్రైనేజ్ బ్లాకేజ్ కాకుండా చూసుకోవడము చేయడం వల్ల డెఫినెట్గా ఈ కేసులు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా రాకుండా ఉంటాయి. వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా పంచాయతీ సిబ్బంది కానీ మన హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు ఆ సర్వేకి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఫీవర్ కేసు ఉంటే అందరూ కూడా టెస్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క ఫీవర్ కేసు కూడా మేము డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొంచెం ఇబ్బంది ఉందనుకోండి, సపోజ్ ఈ ఫీవర్స్ వచ్చిన తర్వాత తగ్గట్లేదు అనిపిస్తే డెఫినెట్ సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఖచ్చితంగా ఫర్దర్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అందరూ అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని జగిత్యాలని ఈ డెంగ్యూ సంబంధించిన యాక్టివిటీలో
రాష్ట్రంలోనే యాక్టివిటీస్ యాంటీ డెంగ్యూ యాక్టివిటీస్లో, యాంటీ వెక్టార్ బోన్ యాక్టివిటీస్లో నంబర్ 1గా నిలబెట్టడానికి అందరూ ప్రభుత్వంతో అందరూ కోఆర్డినేట్ చేసుకొని అన్ని శాఖలు లైక్ మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేట్ పంచాయతీ ఇవన్నీ కలవడం వల్ల డెఫినెట్గా మనము ఒక బెటర్ జిల్లాగా మనం రూపొందించవచ్చు. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్లస్ మనకు